పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. అవునాయనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అయ్యా యేసయ్యా నీ నామాన్ని మహింపరుస్తాను. ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. పరమ తండ్రికి వందనాలు. మరి అక్కగారిని దేవుడు బలపరిచి, తన భర్తను దేవుడు బలపరిచి, పిల్లలను దేవుడు బలపరిచి, స్వస్థపరిచి, ఆశీర్వదించినట్లుగా, దీవించినట్లుగా మనందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నిజముగా పిల్లలకి చదువు, జ్ఞానం, ఆరోగ్యము, అదేవిధంగా తన భర్తను దేవుడు కాపాడి రక్షించినట్లుగా, రక్షణ మారు మనసు బాప్తిసము దేవుడు అనుగరించి గొప్ప సాక్షిగా పాత్రగా వాడుకున్నట్లుగా, పిల్లలకి చదువు, జ్ఞానం, ఆరోగ్యము, భవిష్యత్తు దేవుడు అనుగ్రహించినట్లుగా అక్కగారు ఉపవాసమును ప్రార్థన చేస్తున్నారు. అక్కగారు ఉపవాసమును ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థనలో ఉపవాస ప్రార్థన ఏమేమి అడుగుతా ఉన్నదో పరిశుద్ధాత్మ దేవుడు అవన్నీ ఆలకించి ప్రతిఫలం అనుగ్రహించునగాక, జవాబు ఉత్తరం అనుగ్రహించునగాక. మరి అనుగ్రహించిన దేవునికి, గొప్ప కార్యములు జరిగిస్తున్న దేవునికి, బలముగా ఈ కుటుంబాన్ని వాడుకుంటున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అక్కగారికి మరి మరి గుండెలో ఉన్న ప్రాబ్లం, ఎముకలు, కండరం, నరములో ఉన్న ప్రాబ్లం, సమస్య, బలహీనత యేసు నామములో బయటకు వచ్చునుగాక, యేసు నామములో బంధించబడునుగాక, యేసు నామములో మాయమైపోనుగాక. ఆమేన్. పరమ వైద్యుడు, స్వస్థపరచువాడు, ఆరోగ్య ప్రదాత గొప్ప కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, సకల ఆశీర్వాదములకు, సకల జనులకు, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రభువా నీకు స్తోత్రం. చాలా రోజుల తర్వాత, నెలల తర్వాత యేసయ్య ఈ విధంగా రమక్క గారి కుటుంబంలో ప్రభా ప్రార్థించడం మీరు మాకు ఇచ్చిన
ఈ అవకాశమును బట్టి వందనాలు. తల్లి అక్కగారితో కలిసి నిన్ను స్తుతించుటకు, నీ నామాన్ని హెచ్చించుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో ప్రభా అక్కగారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం రమక్కను జ్ఞాపకం తన భర్తను జ్ఞాపకం పిల్లల జ్ఞాపకం యేసు నామములో ఈ కుటుంబము దీవింపబడును, ఆశీర్వదింపబడును, సమాధానంతో నింపబడును, సంతృప్తితో నింపబడును, ప్రతి లేమి కొట్టివేయబడును, సర్వ సమృద్ధి ప్రభా మీరు ఈ కుటుంబంలో వంచమని మీరే పోషించండి, మీరే స్వస్థపరచండి, మీరే కాపాడండి, మీరే సంరక్షించండి. తండ్రి కొంటున్నాను ప్రతి అవసరత క్రీస్తు మహిమైశ్వర్యం తీర్చబడునుగా. సహాయం దయచేయండి. అక్కగారికి ఆరోగ్యం దయచేయండి. ఏదో బలహీనతతో కుమార్తె బాధపడుతుంది ప్రభా చెప్పింది, ఆ బలహీనత నుండి మీరే విడిపించండి. సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగా. సంపూర్ణమైన ఆరోగ్యంలోనికి మీరే నడిపించుదురుగా. సహాయం దయచేయండి. అన్నయ్య గారు పనుల్లో మీరు తోడుగా, పిల్లల చదువుల్లో తోడుగా, కావలసిన జ్ఞానం ప్రభు ఆత్మ తండ్రి సంస్థ మీరు అనుగ్రహించారు. తండ్రి నీకు వందనాలు. ఇద్దరు మంచి ఉద్యోగంలోనికి వెళ్ళుదురు ప్రభా, గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి వారిని మీరు ఉంచండి, సహాయం చేయండి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. గారు ఈరోజు ఉపవాస ప్రార్థన, ఆ ఉపవాస ప్రార్థన ఏవైతే అడుగుతుందో, ఏవి కావాలని, ఏం పొందుకోవాలి, ఏ విధముగా ఉండాలని కుమార్తె ప్రార్థిస్తుందో ప్రార్థన మీరు ఆలకించండి. మీరే మేలులు, కార్యములు, అద్భుతములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రార్థన కూడా మీరు ఆలకించండి, సహాయం దయచేయండి. యేసయ్యానికి వందనాలు, స్తోత్రం. మంచి ఆరోగ్యంతో, బలముతో, శక్తితో, జ్ఞానంతో, ఆత్మతో, సమాధానముతో, ఆరోగ్యంతో ప్రతి బిడ్డను మీరు నింపండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు ప్రార్థన ఆలకించి అక్కని స్వస్థపరిచినందుకు, భర్తను పిల్లలను దేవుడు స్వస్థపరిచి రక్షించినందుకు, గొప్ప కార్యములు దేవుడు జరిగించినందుకు, మనం ప్రార్థించిన అన్నిది కూడా మరి దేవుడు అనుగ్రహించినందుకు, నింపినందుకు నమ్మకము విశ్వాసంతో దేవుడికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సంధి సమాధానము, ఆరోగ్యం, నెమ్మది, ఆశీర్వాదము అగ్గారికి, తన భర్త, తన పిల్లల కుటుంబానికి అనుగ్రహించి, మనందరికి అనుగ్రహించి, సకల పరిశుద్ధులకు అనుగ్రహించి నా రాజ్యంకు నడిపించును గాక. ఆమేన్. కాదండి, అంటే ఆ ఫోన్ నెంబర్ అదే ఉంది ఆ నెంబరు. ఇది ఏంటి సెల్, ఈ సెల్ మీ దగ్గర ఉంది.